హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్మార్ట్ సౌందర్య తెలుగు. వెల్కమ్ టు మై కిచెన్. ఈ వీడియోలో మనం చిన్నతనంలో చాలా ఇష్టంగా తిన్నటువంటి రసగుల్లాలకు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కావాల్సినవి: మినపగుళ్ళు, బియ్యం, బాదం పప్పు, జీడిపప్పు, కొబ్బరి పొడి, ఫుడ్ కలర్, పంచదార, వంట సోడా, ఆయిల్. ముందుగా కప్పు బియ్యానికి పావు కప్పు మినపగుళ్ళు తీసుకొని వీటిని వాటర్లో 2 అవర్స్ నానబెట్టాలి. ఇలా నానిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో పావు టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్, చిటికెడు ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసిన 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పొడి, 2 టేబుల్ స్పూన్స్ బాదం పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 2 కప్స్ షుగర్కు 1 కప్ వాటర్ పోసి కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పాకం వచ్చే వరకు ఉండనివ్వాలి. ఇలా నార్మల్గా తీగ పాకం అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి 2 కప్స్ ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైన తరువాత ముందుగా బౌల్లో కలిపి పెట్టిన పిండిని ఇలా చిన్న సైజులుగా వేయాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ముందుగా మనం పాకం పట్టిన బౌల్లోకి వేసుకోవాలి. ఇవి పాకంలో బాగా కలిసేలా ఒకసారి కలపాలి. ఇప్పుడు బౌల్పై మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉండనివ్వాలి. ఇలా ఉండటం వలన వీటికి పాకం బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసి ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, పాకం బాగా పట్టింది. నోరూరించే డ్రై ఫ్రూట్స్ రసగుల్లాలు రెడీ అయ్యాయి. ఈ రసగుల్లాలకు పంచదారతో మరియు కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా ఈజీగా వీటిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ స్మార్ట్ సౌందర్య తెలుగు.